కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో మనకున్న 10 డయాలసిస్ బెడ్లకు అదనంగా ఇంకొక 4 డయాలసిస్ని గౌరవ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు ప్రారంభించారు. సార్ ఎంతో చొరవ తీసుకొని పైన అపోలో మేనేజ్మెంట్తో మాట్లాడి ఇవి త్వరగతికి రావడానికి కారణమయ్యారు. అందుకు సార్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరి నంబర్ కనుక్కొని సార్ ఇంకా ఎన్ని మిషన్లు అవసరమైతే మన వాళ్ళు బయటికి వెళ్ళకుండా ఉంటారని అడిగితే కనీసం ఇంకా 5 మిషన్లు కావాలి సార్ అని చెప్పాను. సార్ అవి కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను, నాకు ఒక లెటర్ రాయండి అని చెప్పారు. సార్కి అందుకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అవి కూడా వచ్చేస్తే మన దగ్గర ఎవరే కానీ బయటికి పోకుండా అందరూ ఇక్కడ డయాలసిస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి త్వరగా ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ ఎమ్మెల్యే గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. नए मशीन आने की वजह से यहाँ अच्छा इंतज़ाम है, डायलिसिस अच्छा चल रहा है। इसलिए बहुत बहुत एमएलए वेंकटप्पन साहब आपका शुक्रिया। आइंदा भी अच्छा करके का मन उम्मीद है। थैंक यू సార్. కొత్త మిషన్లు వచ్చినాయి, పాత మిషన్లు అన్నీ బాగా జరుగుతున్నాయి. దానికి సంతోషంగా ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ. స్టాఫ్ కూడా సారు మేడం నేను చెప్పు స్టాఫ్ కూడా బాగా పనిచేస్తున్నారు, బాగా చూస్తున్నారు మనల్ని. బాగా స్టాఫ్ బాగుంది సార్, అంతా బాగుంది. హాస్పిటలే బాగుంది, హాస్పిటలే బాగుంది సార్. ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటాం మేము కూడా. బాగుంది సార్ అని పేషెంట్లు. డయాలసిస్ అంతా ఇక్కడ బాగా జరుగుతుంది. కొత్త విషయం వచ్చినందుకు ఇంకా చాలామంది చెప్పారు. థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్.